సెప్టెంబర్ 17వ తేదీపై తెలంగాణలో భిన్న స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. చరిత్రపై ఒక్కో పార్టీ ఒక్కో నినాదమిస్తూ తమ వాదనను బలంగా వినిపిస్తాయి. సెప్టెంబర్ 17న జరిగింది విలీనమని కొందరంటే విమోచనం జరిగిందని మరికొందరు వాదిస్తున్నారు. ఇక కొందరైతే సెప్టెంబర్ 17న జరిగింది విద్రోహమని చెబుతుండగా మరికొందరు మాత్రం దురాక్రమణ జరిగిందని చెప్పుకొస్తున్నారు. ఇలా రకరకాల వాదనలతో ప్రతి ఏడు సెప్టెంబర్ 17వ తేదీ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది. సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమేనని కేంద్రంలో ఉన్న బీజేపీ వాదిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా అధికారికంగా కేంద్ర విమోచన దినోత్సవాలను నిర్వహిస్తోంది. ఈసారి కూడా ఉత్సవాలను ఘనంగా చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగరేయాలని బీజేపీ కేడర్ కు పిలుపునిచ్చింది. ఇక విమోచనంపై రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో పాటు బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి తీసిన రజాకార్ సినిమా ప్రదర్శన తదితర కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. ప్రతి సంవత్సరం సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్న సిపిఐ ఆ చరిత్రను విద్యార్థులకు బోధించాలని కోరుతోంది. ఇదే అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ నాయకులు లేఖ రాశారు. నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు సిపిఐ నాయకత్వంలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, నాటి మహత్తర పోరాటంలో కమ్యూనిస్టుల వీరోచిత పాత్రతో పాటు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉందనే విషయాన్ని సిపిఐ గుర్తు చేస్తోంది. సాయుధ పోరాట అమరవీరుల స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అందులో ఆనాటి పోరాటంలో అసువులు బాసిన అమరుల పేర్లను, ఫోటోలను ప్రతి గ్రామం నుంచి అధికారికంగా సేకరించి భావితరాలకు మార్గదర్శకంగా ఉండేలా స్మారక కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సెప్టెంబర్ 17పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పాలకులు తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించలేదని, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తామని కేసీఆర్ చెప్తూ వచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17న ప్రజా పరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గాంధీ భవన్ లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అయితే సెప్టెంబర్ 17 పేరుతో బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సెప్టెంబర్ 17తో ఎలాంటి సంబంధం లేని బీజేపీ ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ విలీనం జరిగిన రోజే గుజరాత్ లోని జునాగఢ్ ను సైతం సైనిక చర్య ద్వారానే ఇండియన్ యూనియన్ లో కలిపారని కాంగ్రెస్ పేర్కొంది. మరి జునాగఢ్ విముక్తి దినం కోసం ఒక్క మాట మాట్లాడని బీజేపీ తెలంగాణలో మాత్రం రాజకీయం చేస్తోందని విమర్శిస్తోంది. బీజేపీ విమోచన దినమని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది ఆనాడు రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు కమ్యూనిస్టులు. విలీనం కూడా ప్రధానమంత్రి నెహ్రూ ప్రోద్బలంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి ఈ విలీనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజాం ప్రభుని లొంగ తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ప్రజలు విశ్వసించాల్సింది ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు, తెలంగాణ విలీన దినోత్సవము. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 17న జరిగింది ముమ్మాటికి విద్రోహమని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. స్వతంత్రంగా ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ దురాక్రమించిందని, కాబట్టి విద్రోహ దినంగా పాటించాలని పలు ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఎవరి కోణం ఎలాంటిదైనా సెప్టెంబర్ 17 చరిత్రలో ఒక కీలకమైన ఘట్టంగా మారింది. దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.